38వ సర్గము. సగరునకు పుత్రప్రాప్తి. గాదిసుతుడైన విశ్వామిత్రుడు కుమారస్వామిజన వృత్తాంతముతో గూడిన గంగాగాథను శ్రీరామునకు వివరించిన పిమ్మట ఇంకను ఆయనతో ఇట్లు చెప్పసాగెను. పూర్వము సగరుడు అను మహారాజు అయోధ్యను పరిపాలించుచుండెను. అతడు మహావీరుడు, ధర్మాత్ముడు. ఆయనకు సంతానము లేకుండుటచే పిల్లల కొలకై తపన పడుచుండెను. ఓ రామ! విదర్భరాజు యొక్క కుమార్తె అయిన కేసిని అనునామె ఆ సగరుని పెద్ద భార్య. ఆమె ధర్మనిష్టగలది, సత్యవాదిని. సుమతి అనునామె సగరుని రెండవ భార్య. ఆమె అరిష్టనేమి అను పేరుగల కశ్యపుని కూతురు. గరుత్మంతుని సోదరి, నిరుపమాన సౌందర్యవతి. ఆ సగర మహారాజు తన ఇద్దరు భార్యలతో గూడి హిమవత్ పర్వతమును చేరి అచటి భృగుప్రస్రవణ గిరియందు తపమాచరించెను. సగరుడు అచట ఒక 100 సంవత్సరముల పాటు భృగుమహర్షిని ఆరాధించుచూ తపమొనర్చెను. ఆ తపస్సునకు మెచ్చి సత్యవంతులలో శ్రేష్ఠుడగు ఆ ముని ఆయనకు ఒక వరమును ప్రసాదించెను. పుణ్యాత్ముడవైన ఓ మహారాజా! నీకు పెక్కుమంది పుత్రులు కలుగుదురు. లోకమున నీ కీర్తి ఇనుమడించును. నాయనా! నీకు ఒక భార్యయందు వంశమునకు వన్నెదెచ్చునట్టి ఒక పుత్రుడు ఉదయించును. మడియొక భార్యయందు 60,000 మంది పుత్రులు జన్మింతురు. ఆ రాజపుత్రికలు కేసిని, సుమతి అనువారు ఆ మహాముని వచనములకు మిగుల సంతసించినవారై అంజలి ఘటించి ఆయనను ప్రసన్నునిగా చేసుకుని ఇట్లు నుడివిరి. ఓ మహాత్మా! మా ఇద్దరిలో ఒక్క కుమారుడు కలుగునది ఎవరికి? పెక్కుమంది పుత్రులను కనునది ఎవరు? మేము వినగోరుచున్నాము. మీ మాట జరిగి తీరును. ఆ ఇద్దరి వినతిని ఆలకించి పరమధార్మికుడైన భృగుమహర్షి పుత్రప్రాప్తి విషయమున మీ కోరికను ప్రకటింపుడు. వంశోద్ధారకుడైన కొడుకు మీలో ఎవరికి కావలెను? కీర్తి ప్రతిష్టలు గలిగి మహాబలశాలురు, మహోత్సాహులు అయిన పెక్కుమంది పుత్రులను ఎవరు కోరుకొందురు అని మధురముగా అడిగెను. ఓ రఘురామా! భృగుమహర్షి యొక్క మాటలను విని సగర మహారాజ సమక్షమున పెద్ద భార్య అయిన కేసిని వంశకర్తయైన ఒక కుమారుని కోరెను. సగరుని రెండవ భార్యయు గరుత్మంతుని సోదరియు అయిన సుమతి మహోత్సాహులను, కీర్తి ప్రతిష్టలు గలవారును అయిన 60,000 మంది పుత్రులను కోరుకునెను. ఓ రఘునందన! అనంతరము సగర మహారాజు తన భార్యలతో గూడి భృగుమహర్షికి ప్రదక్షిణ నమస్కారములను ఆచరించి అయోధ్యాపురమునకు చేరెను. కొంతకాలమునకు సగరుని పెద్ద భార్యయగు కేసిని ఒక కుమారుని గనెను. ఆ సగరపుత్రుడు అసమంజుడు అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. ఓ నరోత్తమా! రామ! రెండవ భార్యయైన సుమతి గుండ్రని సొరకాయ వంటి గర్భపిండమును ప్రసవించెను. ఆ పిండము నుండి 60,000 మంది పుత్రులు వెలువడిరి. ఆ కుమారులను దాదులు నేతితో నిండిన కుండలయందు పెంచిరి. కొంతకాలమునకు వారందదిలో యౌవనము అంకురించెను. క్రమముగా సగరుని యొక్క 60,000 మంది స్థులను రూపయౌవన సంపన్నులైరి. ఓ నరోత్తమా! రామ! సగరుని జ్యేష్ఠ కుమారుడైన అసమంజుడు నిత్యము నగరములోని బాలురను సరయూ నదికి తీసుకుని వెళ్లి వారిని జలములలోనికి త్రోసెడివాడు. వారు మునకలు వేయిచుండుట చూచి నవ్వుచూ ఆనందించుచుండెడివాడు. ఇట్లు అసమంజుడు పెక్కు చిలిపి పాపపు పనులు చేయుచుండెను, సజ్జనులను బాధించుచుండెను, పౌరులకు హాని కలిగించుచుండెను. అందువలన సగరుడు ఆ కుమారుని నగరము నుండి వెడలగొట్టెను. అసమంజుని కుమారుడైన అంశుమంతుడు గొప్ప పరాక్రమశాలి. అతడు ప్రజలందదికిని ప్రీతిపాత్రుడు, అందడి తోడను ప్రియముగా మాటాడుచుండెడివాడు. ఓ నరశ్రేష్ఠ! కొంతకాలమునకు పిమ్మట సగర మహారాజునకు యజ్ఞము చేయవలయునను సంకల్పము కలిగెను. ఓ రామ! వేదజ్ఞుడైన సగరుడు అట్లు నిర్ణయించుకుని గురువులతో ఋత్విజులతో గూడి యజ్ఞకార్యమును ఆరంభించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 38వ సర్గము సమాప్తము.